హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో. టుడే మనము అదే అండి ఉల్లగడ్డ చిక్కుడుకాయలు కర్రీ చేస్తున్నామండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీ ఇంట్లో కూడా చేసుకునే కర్రీ లాంటిదే, కానీ ఇది బాగుంటుందండి, ఇంకా స్పెషల్గా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో కూడా మీరు ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీకే అర్థమైపోతుంది. చూడండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసినాం మనము. చిక్కుడుకాయలండి కొంచెం బాయిల్ చేసి పక్కన పెట్టినానండి. ఉల్లగడ్డ అయితే బాయిల్ చేయలేదు, ఇంకా మామూలు మనం ఆయిల్లోనే కుక్ చేసుకుందాము. 2 టమాటాలు తీసుకున్నానండి, 2 ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలండి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. కర్రీ ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చండి. ఇంకొచ్చేసండి కొంచెం కొత్తిమీర, చింతపండు పులుసు అండి. ఇది చింతపండు పులుసు వేయాలి, టమాటా వేయాలండి. అదేనండి దీనికి స్పెషల్. చాలా బాగుంటుందండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా అండి, పసుపు, కారము, కళ్ళుప్పు వేసినానండి. ఇది 3 అండి. ధనియాల పొడి అంతేనండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకా మసాలాలు అయితే ఏం లేవండి. ఇంకా చూద్దాం రండి, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పెట్టేసినాం కదా, ఆనియన్ చేద్దామండి. అన్నీ ఒకే ప్లేట్లో పెట్టినానండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను అన్నీ తీసుకోవాలంటే నాకు ఇబ్బంది అవుతుంది. అందుకు అన్నీ ఒకేసారి సెట్ చేసి పెట్టేసిన ప్లేట్లో. ఆనియన్స్ కొంచెము వేగినాక మిగతా వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక ఉల్లగడ్డలు వేసేద్దామండి, ఎందుకంటే పచ్చి కదండి, కొంచెం తిప్పుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. దీనికి ఎర్రగడ్డలు వేయకూడదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే ఈ కొంచెము ఆయిల్ తగిలితే బాగుంటుంది. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా థ్యాంక్ యూ అండి. నాకు అంత బాగా సపోర్ట్ చేసి మీరు 1 మంత్కే నాకు ఇంత యూజ్ ఇచ్చినారంటే అండి, అంతా మీ దయ అండి. నాకు మీ సపోర్ట్ ఎప్పుడూ కావాలి. మీరు అంతా నాకు సపోర్ట్ చేసిన వల్ల నేను ఇంత హ్యాపీగా, నేను హ్యాండిక్యాప్ పాపను పెట్టుకొని మీకు ఇంట్రెస్ట్ అనేది కుక్ చేసి చూపించగలుగుతున్నానండి. చూడండి, ఇది కొంచెం కుక్ అవ్వాలండి. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాము. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి, సంగటిలోకి అయితే ఇంకా బాగుంటుందండి, రాగి సంగటి. ఇది కొంచెము ఫ్రై అయిపోతాము. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు మూత పెడతామండి. ఇంకొకసారి కలుపుకుని కొంచెం కలర్ వచ్చినాక మళ్ళీ టమాటాలు యాడ్ చేస్తాం. చూద్దామండి, మూత తీసి చూడండి. ఎర్రగడ్డ, ఇవి ఉల్లగడ్డ ఉంది కదా, ఉతాక కొంచెము రెడ్ కలర్ అయింది కదా, ఆనియన్స్ 2 కలిపి ఇప్పుడు మనం టమాటాలు వేసేద్దాం. కొంచెం కుక్ అయ్యే వరకు అలా మనం మూత పెట్టేసి మనం ముందుగా పెట్టుకున్నాం కదండి మసాలాలన్నీ యాడ్ చేసేద్దాం. దీంట్లో పొడులన్నీ మీకు కావాలంటే చికెన్ మసాలా వేసుకొచ్చండి, మటన్ మసాలా వేసుకొచ్చండి, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నేనైతే ఏం వేయలేదంటే ఓన్లీ గరం మసాలా, ఉప్పు, కారము, పసుపు, టమాటాలు వేసిన కొంచెం మూత పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. మనం టమాటా వేసినాం కదా కర్రీస్లో. చూడండి, ఇంత బాగా టమాటా బాగా ఉడికింది కదండి. ఇప్పుడు మనము కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేద్దాం. మొత్తం వేసేద్దాము. కొంచెం కొత్తిమీర కూడా వేద్దామండి.
అది ఉడికి టేస్ట్ వస్తుంది. టమాటా బాగా ఉడికిపోయింది కదండి. టమాటాలు మీరేం చేస్తారంటే అండి, మీకు ఇంకా తొందరగా అయిపోవాలంటే ఉల్లగడ్డ ఉంది కదా, అదేంటి పొటాటో బంగాళాదుంప బాయిల్ చేసేసుకుని చిక్కుడుకాయలు అవి పక్కన పెట్టేసుకుని ఇంకా తొందరగా అయిపోవాలంటే కర్రీస్ ఉడికించుకొని వేసుకోండి. నేను డైరెక్ట్గా అట్నే వేసేసిన. మనం ఇప్పుడు వాటర్ తీసుకుందాం. 1 గ్లాస్ వాటర్ తీసుకుంటాము. మూత పెట్టేసి ఇది కొంచెంసేపు ఉడికినాక చిక్కుడుకాయలు అవి లాస్ట్లో వేయాలండి. చింతపండు గుజ్జు ఇప్పుడే వేయకూడదు. చిక్కుడుకాయలు పట్టిన ఆ ఉల్లగడ్డలు పట్టిన పులుపు అవుతుంది. ఈ కొంచెం ఉడికినాక ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. చూడండి, చిక్కుడుకాయలు వేసి 1 గ్లాసు వాటర్ అయితే వేసినాము కదా. ఇది కొంచెము ఉడికినాక చింతపండు పులుపు వేసి మనము చింతపండు వేద్దామండి. వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇంకొంచెం ఉడకాలి. ఇవి మన తగినంత వాటర్ వేసుకోండి. మీకు ఎక్కువ పులుసు కావాలంటే ఎక్కువ వేసుకోండి, గ్రేవీ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. నేనైతే 2 గ్లాసులు వేసినాను. చూద్దాం ఫ్రెండ్స్, ఉల్లగడ్డ ఉడికిపోయిందేమో కర్రీస్. ఇంకా ఫైనల్గా మనం చింతపండు పులుసు పోసేద్దామండి. ఇది కొంచెం టైం పడుతుందండి ఉల్లగడ్డ ఉడికేదానికి. అందుకు మీరు కేర్గా కొంచెం ఉడికించుకోవాలా. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని, లేదనుకుంటే బాయిల్ చేసుకొని పెట్టుకొని కర్రీ చేసేసుకోవచ్చండి. తొందరగా అయిపోతుంది. టైం పట్టినా కూడా టేస్ట్ బాగుంటుందండి ఉడికించుకుంటా వేస్తే ఉల్లగడ్డ. చూడండి, ఇంకా ఫైనల్ చింతపండు పులుపు అయితే వేసేసినాం కదా. మనము ఇంకొక 2-3 నిమిషాలు అనుకోండి మూత పెట్టినామంటే సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి. ఈజీగా ఉల్లగడ్డ చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఆంధ్ర స్పెషల్ అండి ఇది. మా విజయవాడ సైడ్ అయితే ఎక్కువ చేసుకుంటారు ఇది ఉల్లగడ్డ చిక్కుడుకాయ కర్రీ. ఇంకొక 10 నిమిషాలు మూత పెడతాం. చూసేద్దాం ఫ్రెండ్స్. ఫైనల్ ఇంకా అయిపోతుంది కర్రీస్ అయితే. వావ్, చూడండి ఎంత బాగా అయిపోయిందండి. అంతే, చిక్కుడుకాయ ఉల్లగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అంత బాగా కుక్ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మనం ఇక్కడే సర్వ్ చేసి చూపిద్దామండి. చూడండి, పులుసు అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి. ఈ మాత్రం పులుసు ఉండాలండి. 2 గ్లాసులు వేసుకోండి వాటరు, లేకుంటే 2.5 గ్లాసు కూడా వేసుకోవచ్చండి రైస్లోకి. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్లిక్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కర్రీ రెడీ అయిపోయిందో కదా. చిక్కుడుకాయ ఉల్లగడ్డ కర్రీ అండి. ఇంకా లాస్ట్ కొత్తిమీరతో గార్లిక్ చేసేసుకుందాం. చూడండి, ఎమ్మి చిక్కుడుకాయ ఉల్లగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మీలో ఎంతమందికి ఈ కర్రీ అయితే ఇష్టమో వాళ్ళైతే నాకు ఒక లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.